నిజంగా దయ్యముందా? పరిశీలన. శ్రీధర్ వాడి స్నేహితుడు బిల్డింగ్ పై నిద్రపోతున్నారు ఒక రోజున. శ్రీధర్ గుండె పైన ఎవరో కూర్చుని ఒత్తుతున్నాడు. ఊపిరి ఆడట్లేదు, కదలనివ్వట్లేదు. కొన్ని క్షణాల వరకు అరుద్దామంటే మాటలు రావట్లేదు, కదులుదామంటే కదలనివ్వట్లేదు. ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఉదయం లేచిన తర్వాత తన స్నేహితునితో నాపై దయ్యం కూర్చుంది అన్నాడు. ఇలాంటి మాటలు వింటూ ఉంటాం అనేక మందిలో. వాస్తవం ఏంటంటే దయ్యం లేదు, భూతం లేదు. అది ఒక దీర్ఘకాలిక నాడీ సంబంధిత రుగ్మత లేక రోగం. దానినే స్లీప్ పెరాలసిస్ అంటారు. మరియు నార్కోలెప్సీ, తెలుగులో నిద్ర రోగం లేక నిద్ర పక్షవాతం అంటాం. శరీరం అన్ని కావాలని కోరుకుంటుంది, సుఖించాలి, ఆనందించాలని. వాడు ఆ కోరికలు చెడ్డ పనులన్నీ చేస్తూ దయ్యం మీద నెట్టేస్తున్నాడు. నిజంగా దయ్యం అనేది ఉందా అంటే లేదు. వాడు దాని మీద వంక పెట్టి వీడు చెడ్డ పనులు చేసి పాపాన్ని కొని తెచ్చుకొని నరకానికి వెళ్తున్నాడు.